ఫిర్దోస్ ఎప్పుడు వచ్చా ఫిర్దోస్ ఇక్కడ 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు ఇంతకు ఫిర్దోస్? చదువుతున్నావా? డైలీ వెళ్తావా స్కూల్కి? అప్పుడప్పుడు వెళ్ళకుండా ఉంటావా? రోజు వెళ్తావా? చదువుకుంటావా? నువ్వు ఎందుకు వచ్చినావు ఫిర్దోస్? మమ్మీ నాన్న వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారా? లేదు. అచ్చా, మరి ఎవరు తీసుకొచ్చినారు నేను ఇంటికి? అన్నపూర్ణక్క తీసుకొచ్చిన. అన్నపూర్ణక్క ఎవరికి ఉన్నారా? Child line person. Okay. They came. Some of them come and join kids. Yeah. Okay. ఇంకా నీకు ఇక్కడ ఏముంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడున్నాయి కాకుండా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నీకు? అంటే అన్నీ అంటే చెప్పు. అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే ఏమి ఉన్నాయి? ఓకే. చదువు ఫుడ్ మంచిగా తింటున్నావా? కరెక్ట్ టైం తింటారా? అంత మంచిగా కరెక్ట్ టైం తింటారా? ఓకే. ఇప్పుడు ఇంకేం చదువుదాం అనుకుంటున్నావు? ఏ క్లాస్ వరకు చదువుదాం అనుకుంటున్నావు? ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదువుతావు. కంపల్సరీ చదువుతావు. మధ్యలో చదవద్దని మానేవు కదా? ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటుంది, అవి చూసుకునేది. కానీ పరిస్థితి బాగాలేదు. నాకు ఇక్కడ చదువుకోవాలని ఉండేది. అయితే వాళ్ళకి చదివించేది కాకుండా ఇంట్లోనే ఉండేది. ఇంట్లోనే ఉంటే ఇంకా రమేష్ సార్ ఉంటుండే ఇక్కడ మీరు చేసిన పని. అయితే ఆ సార్ నేను హాస్టల్ చదివిస్తాను చదువుకుంటామంటే చదువుకుంటాను సార్ అంటే వచ్చేసినట్టు ఇక్కడ చదువుకుంటానే ఇక్కడ కానీ నాకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇంట్లో ఉన్నా ఇంత బాగా చూసుకునే ఏరియాను చూసుకుంటూ ఏరియాను. ఏ ఊరి నుంచి వచ్చినావు ప్రీతి నువ్వు? జయగిరి నుంచి. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వచ్చి? 4 years అయింది. ఇప్పుడు ఏ క్లాస్ కంప్లీట్ అయింది? 9th. మరి ఇప్పుడు ఫర్దర్గా చదువుతావా? ఎట్లా చదువుతావా? ఏ క్లాస్ వరకు చదువుతావు అనుకుంటున్నావు? టీచర్ వాళ్ళు. నువ్వు టీచర్ వాళ్ళు అనుకుంటున్నావు? ఓకే. అంటే ఇప్పుడు చదువుతావు, ఇంకా ఫర్దర్ చదివిస్తే చదువుతావు. ఇక్కడ ఇంకా ఇవి ఇప్పుడైతే ఉన్నాయన్నీ, ఇంకేముంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏదన్నా ఇంకా ఇవి కాకుండా నీకు పర్సనల్గా ఇది ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఉందా? అన్నంలో లేకుంటే ఏదన్నా ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తావా? అక్కడ మంచి అక్కడ చదువు మంచి చెప్తున్నారా? ఓకే. 8th క్లాస్ అయిపోయింది. ఎప్పుడు వచ్చింది దేవి నువ్వు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నీకు ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు బేబీ? మమ్మీ డాడీ ఎట్లా పరిస్థితి? మమ్మీ డాడీ. మరి మీ నాన్న వద్దన్నారా నేను? చదివిట్లే మీ నాన్న. ఇక్కడ మంచి చదువుకుంటున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. మరి ఇంక ఫర్దర్ చదువుతావా? ఏమవుదాం అనుకుంటున్నావు? చదువుతావు. ఎంతవరకు చదివిస్తే ఎంతవరకు చదువుతావు? ఏం చదివాక ఏమవుదాం అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఇక్కడున్న ఫెసిలిటీస్లో నీకు సరిపోయినంత అన్నము ఫుడ్ మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుందా? మంచి కరెక్ట్ టైం తింటారా? అందరు ఫ్రెండ్స్ మీరందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరు మంచిగా ఆడుకుంటారా? కలిసి మంచిగా ఉంటారా? అందరితో మంచిగా ఉంటారా? టీచర్లు మీతో మంచిగా వివరిస్తారా? మంచి ప్రేమ చూసుకుంటారా? ఏమన్నా టీచర్లు కానీ ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ మంచి చూసుకుంటారా? నేను
హైదరాబాద్ అంటే హైదరాబాద్ తీసుకుని వచ్చి 09కి పెట్టింది. 2 రోజులుగా హాస్టల్కి వచ్చిన అందరూ చదువుకుంటే నాకు ఇదేగా అవ్వాలంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటాను, వాళ్ళతో పాటు నేర్చుకున్నాను. టీచర్ పెన్సిల్ రబ్బర్ అన్నీ ఇచ్చినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలిగా అనిపించలేదు. కొంతమంది ఇంటికి వచ్చినా కానీ నాకు ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడనే అమ్మా నాన్న ఏ నోటు కూడా తీర్చారు. ఇంటర్ ఉంటే అమ్మా నాన్న కానీ ఇక్కడ అదేం లేవు. నాకైతే అమ్మా నాన్న ఇక్కడనే సారీ అమ్మా నాన్న అని అంటున్నాను. ఇంటికి కూడా పోతున్నాను, ఇక్కడనే చదువుతాను. 5th క్లాస్ పోతున్నాను. ఇప్పుడు 13 9 వచ్చిన 13 గట్టిగా నా పేరు చదివి నాకు అమ్మ నాన్న లేదు, అన్నీ వచ్చి కానీ అక్కడ తీసుకోవచ్చా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఈ హాస్టల్ ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ బాగా చూసుకుంటారు. అమ్మ నాన్న లేదు వాళ్ళంటే చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చాను, ఇక్కడికి వచ్చినాక నాకు చదవడం రాదు. ఇక్కడికి వచ్చినాక చాలా చదువులో ముందు వచ్చాను. నాకు తెలియని విషయాలు చెప్పారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇంత పెద్ద బిల్డింగ్ అంటే చాలా గొప్పగా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. టీచర్స్ కూడా చాలా బాగా అంటే ఇంట్లో తల్లి ప్రేమ చాలా బాగా చూసుకుంటున్నారు. తెలియని విషయాలు చెప్తున్నారు. మీకు ఇంకేం కావాలనుకుంటున్నావు ఇక్కడ? ఇది కాకుండా ఇంటికాడ ఇంకా ఇంతకన్నా గొప్ప సౌకర్యం రాదు. ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది. నాకు అమ్మ నాన్న కూడా గుర్తుకురాడు, అంత బాగుంటుంది. అన్నయ్య కూడా గుర్తుకురాడు. ఇక్కడ చాలా బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చదువులో కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇంకా చాలా బాగా చదువుకోమని మంచి మాటలు చెప్తారు. చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు వచ్చావు రేణుకా ఇంటికి? 3 ఏళ్ళు. ఎందుకు వచ్చావు? ఏ ఊరి నుంచి వచ్చావు? ఓకే. అయితే మా పెద్దమ్మ వాళ్ళు పెట్టిన పెద్దమ్మ వాళ్ళేమో పెట్టుకొని చేయమని తీసుకుంటే వెళ్తాను చెప్తే ఏ క్లాస్ చెప్తున్నావు? అప్పుడు నాకు వచ్చినప్పుడు 2వ క్లాస్ చెప్తున్నాను. కరెక్ట్ టైంకి ఫుడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ? కరెక్ట్. ఇంటికాడ